to all 10th class parents. We welcome you, sir, Honorable Director, sir, Shri K. Govardhan Reddy, sir. So this parent-teacher meet is so special. This year we already conducted 2 parent-teacher meets. This is so special, and we gathered here you all to address few things. Let me give a brief introduction why it is so special. On the near the stage, Honorable Director, sir, and all the staff members of class 10th, those who are dealing all first language, second language, English, mathematics teaching, practice and study hours, physical science, biological sciences, and social studies faculty members are gathered here in front of you. So, this parent-teacher meet, it is so special because few reasons. That is, as we completed the syllabus and we started revision from 9th December onwards, and we released a schedule. I think it is distributed to each and every child. అందరికీ కూడా నమస్కారం. మీటింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది, ఎంతో ముఖ్యమైనది. మనము లాస్ట్ గత సంవత్సరాలు కాకుండా లాస్ట్ ఆఫ్టర్ కోవిడ్ యూ హవ్ సీన్ లాస్ట్ 3 years we have been putting good efforts and getting good rank, good GPA attempts. So last public exams లో మనకి GPA 7 స్టూడెంట్స్ వచ్చింది. వాళ్ళందరూ కూడా మనం ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ పెరగాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మనం మోటివేట్ చేయడానికి వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం అలా ఎంకరేజ్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ కూడా. సో దిస్ విల్ కంటిన్యూ. అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఈ సిస్టంలో కొన్ని మార్పులు వచ్చాయి, అవి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రేడింగ్ సిస్టమ్ని గవర్నమెంట్ ఈ టైంలో ఈ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ఎగ్జామ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో గ్రేడింగ్ సిస్టమ్ని ఈ సంవత్సరం నుంచి వాళ్ళు తీసేశారు. గ్రేడ్స్ ప్లేస్లో మార్క్స్ వస్తాయన్నారు. సో మార్క్స్ 20 మార్క్స్ ఇంటర్నల్ అసెస్మెంట్, ఈ ఎఫ్ఎస్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ద్వారా 20 మార్క్స్ అవార్డ్ అవుతాయి. అంటే ఎవరి పర్ఫార్మెన్స్ బట్టి, అంటే 2020 చాలా తక్కువ మందికి వస్తున్నాయి. ఎందుకంటే ఐ ఇన్స్ట్రక్టెడ్ ఆల్ అవర్ టీచర్స్ టు గివ్ రియల్ మార్క్స్, no adding, no subtracting, very clearly. So we never do that. So I have seen today కొన్ని పేపర్స్ వెరిఫై చేస్తుంటే తెలిసింది ఎఫ్ఏలో కూడా క్వాలిఫై కాని వాళ్ళు 2 ఉన్నారు మా దగ్గర. అలాంటి స్టూడెంట్స్ని పబ్లిక్ ఎగ్జామ్స్కి పంపుతారు యాక్చువల్ ఇన్స్ట్రక్టర్ ప్రిన్సిపల్ గారు. అంటే 20 మార్క్స్కి 7 మార్క్స్ స్కోర్ చేయని వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, 2 ఉన్నారు. సో వాళ్ళని ఏం చేయాలనేది ఇప్పుడు డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ కాషన్ శారద మేడం హౌ షీ ఈజ్ డూయింగ్. సో ఆ 2 మాత్రం ఇమీడియట్గా మనం పేరెంట్స్ సపరేట్గా మాట్లాడి రోల్స్ నుంచి తొలగించేసారు. వీ కాంట్ హెల్ప్. ఎందుకంటే ఫార్మేటివ్ అసెస్మెంటు వాళ్ళకి డేట్స్ ఇస్తున్నాము, ముందే షెడ్యూల్ ఇస్తున్నాము, తర్వాత ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తున్నాము. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ టీచర్స్ వాళ్ళని రియల్లీ రిక్వెస్టింగ్, వార్నింగ్, ఈవెన్ బెగింగ్, కానీ చేయట్లేదు. కొంతమంది అలా ఉన్నారు. ఐ డోంట్ నో వై. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్క్స్ మాత్రం మాడిఫై చేయడానికి వీలేదు. మేడం ఐ హావ్ ఆల్రెడీ చెక్ ఎవ్రీ వన్ హూఎవర్ ఇట్ ఇస్ 20 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ వేయాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ 2 ఎవరైతే ఉన్నారో విల్ టాక్, పేరెంట్స్ని ఐడెంటిఫై చేయండి, విల్ టాక్ అండ్ టెల్ దెమ్ వెరీ క్లియర్లీ వాట్ ఆప్షన్స్ ఆర్ దేర్ విల్ సీ. ఎందుకంటే మన దగ్గరనే అంటే మన హోమ్ ఎగ్జామ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది నోట్స్ రాయాలి, ప్రాజెక్ట్ చేయాలి, సిస్టమ్ అలాగా ఉంది.
సిసిఈలో ఏంటంటే ఎవాల్యుయేషన్ సిస్టంలో 20 మార్క్స్ ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంది. దాంట్లో ఏంటంటే స్టూడెంట్స్కి టీచర్స్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి అవన్నీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకు 20 మార్క్స్ లేదా 15 to 20 అయితే స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ 5 మార్క్స్ రిటర్న్ ఎగ్జామ్, మిగతా 15 కూడా ఏంటంటే వాళ్ళ క్లాస్ వర్క్స్ చేసుకుంటారు. 80 మార్క్స్ పేపర్ ఎలాగా మనకు సమ్మేటివ్ వన్లో SI1లో ఎలాగ ఉందో అదే సిస్టమ్ ఈ ఇయర్ కంటిన్యూ చేస్తున్నారు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఏంటంటే ఇనీషియల్గా ఈ 80 మార్క్స్ కాకుండా ఇంటర్నల్ అసెస్మెంట్ని టోటల్గా రిమూవ్ చేసి 100 మార్క్స్ పేపర్ పబ్లిక్ ఎగ్జామ్లో పెట్టాలి అనే ప్రపోజల్ తోటి వచ్చారు. బట్ ఫ్రమ్ వేరియస్ సర్కిల్స్, టీచర్స్ నుండి, స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ నుంచి గవర్నమెంట్ మీద ప్రెజర్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పీక్ ఎండ్లో అంటే జస్ట్ 3 months ఉంది పబ్లిక్ ఎగ్జామినేషన్. ఈ టైంలో ఎగ్జామినేషన్ మోడల్ చేంజ్ చేయడం వల్ల స్టూడెంట్స్లో కన్ఫ్యూజన్ వస్తుంది. వాళ్ళకి ఆల్టుగెదర్ ఏంటంటే ఎగ్జామ్ వాళ్ళు అంటే వాళ్ళ మైండ్ సెట్ చేసుకోవడానికి అంటే రివైజ్ చేసుకోవడానికి కూడా ఇట్స్ నాట్ లాట్ ఆఫ్ ప్రెజర్ ఉంది. అందుకే ఏంటంటే రీకన్సిడర్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్నల్ అసెస్మెంట్ ఈ ఇయర్కి కంటిన్యూ చేస్తూ 80 మార్క్స్ పేపర్ యథావిధిగా ఉంటున్నారు. అంటే SI1 అందరూ కూడా మన దగ్గర SI1 రాశారు. వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ ఎలా ఉంటుందో వాళ్ళందరికీ తెలుసు. నేను లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఉండేది. బాగా ఉన్నారు అనుకోండి, మంచి పర్ఫార్మెన్స్ వచ్చారు. పేరెంట్స్గా మీకు కూడా అందరం కూడా ఇక్కడ పేరెంట్స్గా ఉన్నాం. పేరెంట్స్గా మనం ఏంటంటే వీ గెట్ రికగ్నిషన్ ఇక్కడ మన సోషల్ సర్కిల్లో కానివ్వండి, మన కమ్యూనిటీలో కావచ్చు, రిలేషన్ కావచ్చు. ఇప్పుడు ఏంటంటే మీ పిల్లలు ఎవరైనా మంచి మార్కులతో పాస్ అయ్యారు, యూ ఫీల్ ప్రౌడ్. వేర్ ఎవర్ యూ గో యూ సే ప్రౌడ్లీ దట్ మై సన్ ఇస్ దిస్ అండ్ దట్, ఐ మస్ట్ డూ సంథింగ్ ఫర్ హిమ్. బాగా చదువుతున్నాడు, మన భవిష్యత్తు కొరకు ఏదైనా చేయాలి, మంచి కాలేజీలో జాయిన్ చేయాలి, ఇంకా ఇది చేయాలి అది చేయాలి అనేది అట్లాంటి థాట్లో వెళ్తాం మనం. అదే పర్ఫార్మెన్స్ బాగలేదు అనుకోండి, మనం ఎక్కడ మాట్లాడలేదు, కనీసం అడిగినా కూడా తప్పుకోవాల్సి వస్తుంది. సో అది పేరెంట్స్ ఉన్నటువంటి అది. ఇంకొకటి పేరెంట్స్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు మంచి చదివి మంచి ప్రయోజకులు అయ్యారనుకోండి, వాళ్ళు మన మీద డిపెండ్ కావాలి. దే లీడ్ ద ఇండిపెండెంట్ లైఫ్. మన గురించి చూడాలి, మనం ఏమి సంపాదిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఆలోచించు. దే స్టార్ట్ ది ఓన్ కెరీర్, వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో చాలామంది అలా ఉన్నారు. మీకు అందరూ కూడా తెలిసి ఉంటుంది, నాకు కూడా తెలుసు. కొంతమంది ఇక్కడ బాగా ఎర్న్ చేస్తున్న పేరెంట్స్ పిల్లలు ఎక్కడో అబ్రాడ్లో సెటిల్ అయ్యి వాళ్ళ ప్రాపర్టీస్ కూడా బ్యాక్ వస్తున్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అంటే దే ఆర్ ట్రైంగ్ టు లీడ్ దే ఇండిపెండెంట్ లైఫ్. అది ఒక యాంగిల్, అంటే మనం చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. పేరెంట్స్ మన పిల్లలు మన మీద ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేస్తుంటారు, చాలా మంచి పొజిషన్లో ఉంటారు. మనకే అవసరమైతే మనకే సపోర్టివ్గా ఉంటారు. అది ఒకటి. ఇంకొకటి ఏంటి, మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా మన పిల్లలు మంచిగా అంటే వాళ్ళు ఇఫ్ దే డోంట్ హ్యావ్ అంటే దేర్ ఓన్ ఇండిపెండెంట్ లైఫ్, ఒక పర్సనల్ కెరీర్ బాగాలేదనుకోండి, అది మనకు ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది పేరెంట్స్, టీచర్స్, స్కూల్ మేనేజ్మెంట్, స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఎగ్జామ్ రిజల్ట్ మంచి రిజల్ట్ అవసరం. కాబట్టి మనందరం కూడా ఒక టీం లాగా కొలాబరేట్ చేసుకోండి. అంటే కొలాబరేట్ చేసుకోవడం అంటే ఈ ఇష్యూలో ఏదైనా ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా సిలబస్ రివిజన్ మిస్ అవుతున్నారు, ప్రాబ్లం మీరు చెప్పాలి. ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళని మోరల్గా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మనం చెప్పలేము, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, మనం చెప్పలేము. సో అలాంటప్పుడు ఏంటంటే వీ నీడ్ టు కోఆపరేట్ ఈచ్ అదర్, సపోర్ట్ ఈచ్ అదర్. సో స్టడీస్లో వెనుకబడి ఉన్న వాళ్ళు కూడా ఎట్లా హెల్ప్ చేయాలనేది కూడా మేము ట్రై చేస్తాం. అంటే మనందరం కూడా ఒక టీం లాగా వర్క్ చేసి మంచి రిజల్ట్ తీసుకురావడానికి ట్రై చేయాలి. అది ఫైనల్గా మీకు అందరికీ నేను చెప్పాలనుకున్న విషయం. ఐ బిలీవ్ ఐ ట్రై టు పాస్ ఆన్ దిస్ మెసేజ్ స్ట్రాంగ్లీ టు ఆల్ ఆఫ్ యూ. ఇది ఇంకొకటి ఏంటంటే కొంత పేరెంట్స్లో కొంతమంది
కొంతమందికి అనిపిస్తుంది మేము ఎక్కువ చదువుకోలేదు, మేము చేయగలుగుతాం అనేది. అట్లాంటిది ఏం లేదు. ఏం చదువుకోని వాళ్ళ పిల్లలు కూడా స్కూల్ టాపర్గా ఉన్నారు మన దగ్గర ఉంటున్నారు. ఏం డబ్బు లేని వాళ్ళ పిల్లలు కూడా చాలా టాప్లో ఉండి మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే దానికి అంటే ఏంటంటే ఈ పిల్లల్లో ప్రతిభను పెంచడానికి ఇవన్నీ కూడా ఏమి అడ్డు రావాలంటే ఒకటి ఏంటంటే మన కమిట్మెంట్ ఉండాలి. పేరెంట్స్ కొంతమంది ఏంటంటే చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళ పిల్లల్ని కూడా కనురెప్పలాగా చూసుకుంటూ వాళ్ళని చాలా పైకి తెచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సొసైటీ. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, చెప్తున్నాను. లేట్ అవర్స్ చదువుకుంటారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మీరు కెన్ ఆబ్జర్వ్ దట్ రియల్లీ స్పెండింగ్ టైం, చాలా మంచి క్వాలిటీ టైం స్టడీస్తో స్పెండ్ చేస్తున్నారంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ అబ్జెక్షన్ ఫస్ట్. అందరికి అందుకే మేము అడిగాము స్టూడెంట్స్ అందరినీ కూడా మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీరు ప్రిపేర్ చేసుకొని తీసుకురండి అని చెప్పారు. అందరూ కూడా ఆల్ స్టూడెంట్స్ బై మండే యూ హావ్ టు సబ్మిట్ యువర్ డైలీ రొటీన్. అందరూ కూడా మీ డైలీ రొటీన్ మీరు ఏం చేస్తున్నారు, మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తున్నారు, తర్వాత ఎన్ని గంటలకు లేచి ఏం చేస్తున్నారు ఏంటి, మీ పేరెంట్స్ సిగ్నేచర్ పెట్టించుకొని తీసుకురావాలి అందరికీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఐడియల్ రొటీన్. అందరూ 5 గంటలకు లేవాలి, 10 గంటలకు పడుకోవాలని మేము అనట్లేదు. పొద్దున్న లేచి 2 గంటలు చదవాలని అనట్లేదు. చెప్పాను మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే మీరు ప్రిపేర్ చేసుకొస్తే మీ టీచర్స్ అనేది మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్న టీచర్స్ ఉన్నారు. ఇక్కడ టీచర్స్ అందరూ కూడా ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ని అడాప్ట్ చేస్తున్నారు. అడాప్టేషన్ అంటే ఏంటంటే దే మెయింటైన్ కాంటాక్ట్ విత్ పేరెంట్స్. ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. కొంతమంది ఏంటంటే 5 సబ్జెక్ట్స్లో బాగా పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ తక్కువ వస్తున్నాయి. కొంతమంది ఏంటంటే ఆల్ సబ్జెక్ట్స్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో పోతున్నారు, అన్ని సబ్జెక్టులో బాగున్నారు, మ్యాథ్స్లో పోతున్నారు, కొందరు ఇంగ్లీష్లో పోతున్నారు. అలాంటి మ్యాటర్స్ అన్ని కూడా మీరు రెస్పెక్టివ్ టీచర్ తోటి మీరు డిస్కస్ చేయవచ్చు. అలా ఇక్కడ మీరు అదంతా కూడా మనం ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్ తోటి మీరు ట్రై టు హెల్ప్ దెమ్, అది ఇంటెన్షన్. సో అందరూ కూడా ఏంటంటే అందరు ఆల్ పేరెంట్స్ ఆర్ హియర్, స్టూడెంట్స్ ఆర్ హియర్. మండే రోజు మీరు కంపల్సరీ మీ డైలీ రొటీన్ ప్రిపేర్ చేసుకొని ఇవాళ రేపు ప్రిపేర్ చేసుకొని మీ పేరెంట్స్ తోటి మదర్ ఫాదర్ ఇద్దరితోటి సిగ్నేచర్ పెట్టించుకొని ఆ సిగ్నేచర్ కింద మదర్ ఫాదర్ నేమ్ రాయాలి, ఫోన్ నెంబర్ ఉండాలి కంపల్సరీ. అది తీసుకొని మండే రోజు రావాలి కంపల్సరీ. అలాగే ఎవరైనా రాలేదనుకోండి క్లాస్లోకి అలౌ చేయదు. వెరీ క్లియర్, ఇట్ ఈస్ మై ఆర్డర్. ప్రిన్సిపల్ మేడం కూడా వాళ్ళకి ఏంటంటే పబ్లిక్ ఎగ్జామినేషన్లో అంటే వేరే ప్లేస్లో ఎగ్జామ్ రాస్తారు. అలా రాసేప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ దే మే ఫేస్, హౌ టు ఓవర్కమ్ సచ్ ఇన్కన్వీనియన్స్, వీటన్నిటి మీద ఏంటంటే ఎలాబరేట్గా వాళ్ళ క్లాసెస్ కండక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాం మనం. నేను అనుకుంటాను మన స్టూడెంట్స్ అందరూ కూడా పబ్లిక్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, హౌ టు హ్యాండిల్ ఎగ్జామ్ అనేది వాళ్ళందరికీ తెలుసు అనుకుంటాను. డూ యు ఆల్ నో? Yeah. Rewards to mentor teachers also this year. We'll give points because in that way only selection also we have done like that. Like those who are doing well, those who are average, those who are below average. For this compulsory, mandatory, the mandatory point is everybody should get through the exam. There is minimum qualification. They are then only eligible for any rewards. And then we'll take aggregates and all that. Based on that we'll decide. Okay. So this point I will talk to teachers, principal and all that. We'll definitely make a draft and circulate. Okay. For assurance and all that. Yeah. And another thing is regarding the cash award also. Minimum mandatory requirement is they have to score 90% in every subject. Compulsory. 90% compulsory. So those who score minimum 90%, they are only considered for cash awards. So in that we will fix slabs 90 to 90% like that. That also will make a draft, a written
statement and I will circulate. We'll announce, make announcement.